తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. దశాబ్దాలుగా వెండితెరను ఏలిన దళపతి విజయ్ ఇప్పుడు కోట్లాది మంది ప్రజల మనసు గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. చెన్నై జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం సాక్షిగా తమిళగ వెట్రి కలగం అధినేతగా విజయ్ తమిళనాడు 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాహుల్ గాంధీ వంటి జాతీయ నేతలు, దక్షిణాది రాజకీయ దిగ్గజాలు, సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుక కేవలం ఒక రాజకీయ కార్యక్రమంలా కాకుండా ఒక పండగలా సాగింది. ఒక మామూలు నటుడి నుంచి రాష్ట్రం రథసారథిగా విజయ్ ప్రయాణం అభిమానుల కళ్లల్లో ఆనంద బాష్పాలను నింపింది. అయితే ఈ మహోజ్వల వేడుకలో రాజకీయ ప్రముఖుల కంటే ఎక్కువగా ఒక సినీ తార అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె మరెవరో కాదు, సౌత్ ప్రిన్ త్రిషా కృష్ణన్. సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో త్రిషా స్టేడియంలోకి అడుగుపెట్టగానే అభిమానుల గోల ఆకాశాన్ని తాకింది. అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే త్రిషా నేరుగా వెళ్లి విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్లను కలిశారు. ముఖ్యంగా విజయ్ తల్లి శోభ త్రిషను చూడగానే ఆత్మీయంగా హత్తుకొని ముద్దాడటం చూస్తుంటే వారి మధ్య ఉన్న బంధం కేవలం వృత్తిపరమైనది మాత్రమే కాదని అర్థమవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అయ్యింది. విజయ్ కుటుంబం త్రిషకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని, త్వరలోనే వీరు తమ బంధం గురించి అధికారికంగా ప్రకటిస్తారని నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. విజయ్ రాజకీయంగా గెలిచినప్పటికీ ఆయన వ్యక్తిగత జీవితం గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తుంది. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం తమిళనాట పెద్ద సంచలనం. విజయ్ మరో నటితో సన్నిహితంగా ఉండటమే దీనికి కారణమని ఆమె ఆరోపించడం, ఏప్రిల్ 20న కోర్టు విచారణకు విజయ్కు నోటీసులు రావటం చకచక జరిగిపోయాయి. ఈ వివాదం మధ్యలో త్రిష పేరు ప్రధానంగా వినిపించింది. లియో షూటింగ్ సమయం నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని సోషల్ మీడియా కోడెక్కుస్తుంది. గతంలో వీరిద్దరు కలిసి ఒక వివాహ వేడుకకు వెళ్లడం, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో త్రిష ప్రత్యేక హోదాలో కనిపించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఎన్నికల సమయంలో విజయ్ జనాల్లో తిరుగుతుంటే త్రిష తన షూటింగ్లతో బిజీగా ఉన్నారు. కానీ ఆమె మద్దతు మాత్రం ఎప్పుడు విజయ్కే ఉంది. ఓటు వేసిన తర్వాత త్రిష తన సోషల్ మీడియాలో విజయ్ నటించిన గిల్లీ సినిమాలోని విజిల్ సాంగ్ ను షేర్ చేశారు. ఇది విజయ్ విజయానికి పరోక్ష సంకేతమని ఫ్యాన్స్ సంబరపడ్డారు. ఓట్ల లెక్కింపు రోజున ఆమె తిరుమల వెళ్లడం విజయ్ విజయం కోసమేనని ప్రచారం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత త్రిష నేరుగా విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడినప్పటికీ ఆమె రాక మాత్రం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రిషను ఫస్ట్ లేడీ ఆఫ్ తమిళనాడు అని సంబోధిస్తూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. విజయ్ సీఎం కావడంతో భవిష్యత్తులో త్రిష కూడా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారా, లేక విజయ్ వ్యక్తిగత జీవితంలో ఆమె కొత్త అధ్యాయం మొదలు పెడుతుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా విజయ్ ముఖ్యమంత్రి కావడంతో తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు రంగులమయంగా ఉత్కంఠభరితంగా మారాయి.